మీకు అందరికీ మేకప్ నేర్చుకుంటారు, ఫ్యాకల్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది, రమేష్ సార్ చెప్తారు. బట్ దీంతో పాటు మీ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ఎప్పటికప్పుడు ఒక మైండ్ సెట్తో, ఛాంపియన్ మైండ్ సెట్తో ఎలా ఉండాలి, మార్కెట్ ఎలా ఉంది, మిమ్మల్ని మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అద్భుతంగా చెప్పే సార్ ఉన్నారు కాబట్టి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తుంటే, సూపర్ స్మైలింగ్ ఫేసెస్. మార్నింగ్ నాకు మేకప్ గురించి ఏమీ తెలియదు, నేను కాబట్టి దాని గురించి నేను చెప్పి అద్భుతంగా చెప్పే సార్ ఉన్నారు కాబట్టి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం అసలు మేకప్ నేర్చుకునే వాళ్ళు ఎవరు ఇందులో? ఆల్రెడీ మేకప్ వచ్చు, ఇక్కడ కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు ఒక్కరా? ఈ సెషన్ ఇట్స్ ఆల్ అబౌట్ మీకు అందరికీ మేకప్ నేర్చుకుంటారు, ఫ్యాకల్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది, రమేష్ సార్ చెప్తారు. బట్ దీంతో పాటు మీ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ఎప్పటికప్పుడు ఒక మైండ్ సెట్తో, ఛాంపియన్ మైండ్ సెట్తో ఎలా ఉండాలి, మార్కెట్ ఎలా ఉంది, మిమ్మల్ని మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఈ టఫ్ కాంపిటీషన్లో మీకంటూ ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. క్లియర్? హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చైల్డ్హుడ్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ మేకప్ అంటే. నేను చిన్నప్పటి నుంచి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉండేదాన్ని. మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అలా వేయమని బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది. జస్ట్ లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి నాకు తెలిసిన మేకప్ నేను ఈవెంట్స్కి వెళ్ళి వాటికి మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ అడ్వాన్స్డ్ నేర్చుకోవాలి, నా ప్యాషన్ నేను దాంట్లో ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా డ్రీమ్స్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. I want to fulfill my dreams and I want to be a great makeup artist in. Awesome. Thank you. మీ పేరు? గౌతమి గారు. ఓకే. సి ప్లీజ్, ఫస్ట్ థింగ్ నేను ఎందుకు స్టేజ్ మీదకి రమ్మంటానంటే, ఫస్ట్ థింగ్ మీరు బిల్డ్ చేసుకోవాల్సింది కాన్ఫిడెన్స్. అంటే మనం ఎందుకు వేరే వాళ్ళకి మేకప్ వేస్తాం? లో కాన్ఫిడెన్స్, లో ఎస్టీమ్ నుంచి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మనమే కాన్ఫిడెన్స్గా లేకపోతే మన క్లయింట్స్ని ఎలా మనం కాన్ఫిడెంట్గా ఉంచుతాం? క్లియర్? ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ లిమిటేషన్స్. మనందరికీ ఒక నెగిటివ్ ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను పొట్టుగా ఉంటాను, నల్లగా ఉంటాను, లావుగా ఉంటాను, జుట్టు తక్కువ ఉంటుంది, అది అందరికీ అనమాట. వీక్ సెల్ఫ్ ఇమేజ్ అంటారు దాన్ని. సో మన సెల్ఫ్ ఇమేజ్ మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మన సెల్ఫ్ ఇమేజ్ మార్చుకుంటే వీ కెన్ హెల్ప్ అదర్ పీపుల్. గాట్ ఇట్? సో ఎప్పుడైనా మీకు, ఎందుకంటే అవకాశం అనేది, ఏమో ఆమె వచ్చి మాట్లాడారు, నాకు నచ్చింది, ఈ వీడియో ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళకి అవకాశం రావచ్చు కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు గౌతమి గారి వర్క్ ఎవరైనా చూసి, అరే ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా. సో ఆపర్చునిటీస్ ఎవరికి వస్తాయంటే, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ఎవరైతే వచ్చిన అవకాశాన్ని పట్టుకుంటారో, దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత స్కిల్ఫుల్ అయినా, ఎంత బాగా మేకప్ చేయగలిగినా, మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేకపోతే మీకు ఎవరు అవకాశాలు లేవు. గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈరోజు నేను చెప్పడమే కాదు, డిస్కషన్ కూడా అవుతుంది. ఎందుకంటే మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి ఈ సెషన్ నుంచి. క్లియర్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు రాయాల్సింది వై యూ వాంట్ టు బికమ్ ఎ మేకప్ ఆర్టిస్ట్. వై, ఎందుకు? ప్రపంచంలో ఏదైనా సరే గొప్ప ఆవిష్కరణలు కానీ ఏవైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే వై నుంచి స్టార్ట్ అవుతాయి. మీలాగే చాలామంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, ఏ పనైనా నాలాంటి చాలామంది స్పీకర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఎందుకు హై పేయింగ్ చేస్తున్నారు, ఎందుకు కొంతమంది లోలో ఉన్నారు? వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఏం పని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు మీరు పని చేస్తున్నారు. మేకప్ ఆర్టిస్ట్ ఎందుకు అయ్యారు? ఏమో సార్ మాకు తెలియదు, పక్కింటోళ్ళు జాయిన్ అవ్వమన్నారు, మా పక్క జాయిన్ అవ్వండి, నేను జాయిన్ అయ్యాను. నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకు? నీకు వై స్ట్రాంగ్గా లేదు కదా. నీకు ఎప్పుడైతే ఎందుకు నేను ఈ పని చేస్తున్నానో అది స్ట్రాంగ్గా లేనప్పుడు మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఎగ్జాంపుల్, డాక్టర్ ఎందుకు అయ్యావు? డబ్బులు వస్తాయనా? మా అమ్మ జాయిన్ అవ్వమందనా? లేదు, నాకు రియల్గా సొసైటీకి హెల్ప్ చేయాలి, మా ఫ్యామిలీలో మా నాన్నగారు ఒక సరైన వైద్యం అందక చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, నేను ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నేను సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నవాడు ఎంత స్ట్రాంగ్గా సొసైటీకి హెల్ప్ చేయగలడు? సో ఈ వై ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ అయ్యారో అది చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎప్పుడైతే మీకు వై అనేది స్ట్రాంగ్గా ఉందంటే మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయక్కర్లా, నాలాంటి వాళ్ళ సెషన్స్ అక్కర్లా. యూ గాట్ మై పాయింట్. ప్రతిసారి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా?
ఎన్ని అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నో డే ఇది? సిక్స్త్ డే, 7th డే. హౌ మెనీ డేస్ కోర్స్ ఇది? 30 డేస్. సో ఈ 6 డేస్లో ఎంతమందికి ఇంప్రూవ్మెంట్ ఉంది? వై అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే నెక్స్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ హౌ. హౌ అంటే మనం ప్రాసెస్ ఎలా చేస్తున్నాం. అందరికీ తెలుసు మేకప్ ఎలా వేయాలి, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఎలా బెటర్గా చేయాలి అనేది మనం ఎప్పుడు ఒక తాపత్రయపడుతూ ఉంటాం. అయితే ఈ ప్రాసెస్లో మీకంటూ ఒక యూనిక్నెస్ని క్రియేట్ చేసుకుంటున్నారా? సార్ అద్భుతంగా చెప్తారు, బేసిక్స్ ఫండమెంటల్గా చెప్తారు, కానీ మీరు దాని మీద ఇంకా ఏమైనా కొత్తగా మీరు చేస్తున్నారా? ఎఫర్ట్స్ ఏమైనా పెడుతున్నారా? టైంని యూటిలైజ్ చేసుకుంటున్నారా? ఎంతసేపు వాళ్ళు చెప్పింది నేను చేయటం మాత్రమే కాకుండా ఇంకా నా స్టైల్లో నేను ఏమైనా క్రియేట్ చేసుకోగలుగుతున్నానా? అందరూ చేసినట్టు చేస్తే మీకు గుర్తింపు ఉండదు. ఇప్పుడు రమేష్ సార్కి ఎందుకు ఒక గుర్తింపు వచ్చింది? ఆయన సపరేట్ స్టైల్లో చేస్తున్నారని. మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకొని మీకంటూ మీరు ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీకంటూ ఒక యూనిక్నెస్తో మీరు ఎలా పనిచేయాలి, కొత్తగా నేనేం చేయాలి, ఒక స్టెప్ ముందుకు ఎలా వెళ్ళాలి, నా పక్క క్యాండిడేట్ కన్నా, నా పక్క మేకప్ ఆర్టిస్ట్ కన్నా నేను ఇంకా ఎలా బెటర్గా చేయాలి అనేకునే ప్రాసెస్ కనుక మీకు లేకపోతే, హౌ అనేది బెటర్గా లేకపోతే, ఎలా చేయాలో తెలియకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఇది ఎప్పుడైతే ఈ వై హౌ ఈ ప్రాసెస్ క్లియర్ అయిపోతే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఎలా మేకప్ చేయాలో తెలుసు. కాబట్టి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రాసుకోండి, ఎందుకు నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ మీరు ఒక మనీ మాత్రమే ఇన్వెస్ట్ చేయట్లా, మీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవునా కదా? 30 రోజుల పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఇక్కడ ఉండి నేర్చుకుంటూ దీని తర్వాత మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. దీని నుంచి ఒక రెవెన్యూ క్రియేట్ చేసుకోవాలి కదా. మీరు వేరే వాళ్ళకి సమాధానాలు చెప్పడం కోసం మీరు లైఫ్ని లీడ్ చేయొద్దు. మీరు హ్యాపీగా ఉండటం కోసం, మీరు ఆర్థిక స్వేచ్ఛ మీరు పొందాలి అని అనుకున్నప్పుడు ఎలా నేను కష్టపడాలి, ఏం చేస్తే నేను సక్సెస్ఫుల్ అవుతా. సో ఇందాక నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, దిస్ ఈజ్ కాల్డ్ వై హౌ వాట్. చాలామంది ఏం చేస్తారంటే, ఏం చేయాలి, నేను మేకప్ వేయాలి, ఓకే, ఎలా వేయాలో తెలుసు, ఈ 2 లెవెల్లో ఆగిపోతూ ఉంటారు. నీకేం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ ఎందుకు చేయాలి. ఎప్పుడైనా సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? అవుట్ సైడ్ ఇన్లో రాదు, ఇన్సైడ్ అవుట్లో నుంచి వస్తుంది. ఎందుకు చేస్తున్నాను, దెన్ ఎలా చేస్తున్నాను, వాట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ చాలామంది 99% ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఇటు నుంచి వెళ్తూ ఉంటారు అనమాట. వాట్ హౌ మీద ఫోకస్ చేస్తారు, వై మీద. ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ వై ఉంటుందో మీకు సక్సెస్ అవుతుంది. అయితే మీరు క్లయింట్స్ని గ్రాప్ చేసుకోవాలి అనుకున్నా, క్లయింట్ మిమ్మల్ని మీరు అట్రాక్ట్ చేయాలనుకున్నా, ఇది యాజ్ నేను బ్రెయిన్ మీద కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళలాగా మీకు ఒకటి చెప్తున్నాను. సో ఇప్పుడు ఇందాక చెప్పా కదా, వై హౌ వాట్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ వై మీద ఫోకస్ చేయాలన్నా కదా. ఈ వై అంటే ఏంటంటే ఐడెంటిటీ. మన బ్రెయిన్ కూడా 3 పార్ట్స్లో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ రెప్టీలియన్ బ్రెయిన్ అంటారు. రెప్టీలియన్ బ్రెయిన్ అంటే కొన్ని వేల సంవత్సరాలుగా, ఇప్పుడు ఎవరో మన మీదకి దాడి చేస్తున్నారు అనుకో, మనం ఏం చేస్తాం, పారిపోతాం. ఒక పులి చూస్తే మనం ఏమవుతాం, లేదు ఒక పాము చూస్తే ఏమవుతాం, పారిపోతాం. అయితే ఒక మనిషి భయపెట్టడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదర్ పారిపోతాం, లేకపోతే వాళ్ళని కొట్టడానికి వెళ్తాం మనం. దట్ ఈస్ కాల్డ్ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ ఆర్ ఫ్లైట్. కొడతాము లేదా పారిపోతాం. ఇంకోటి కొన్నిసార్లు ఏంటంటే ఫ్రీజ్ అయిపోతాం. భయం వేసినప్పుడు మనం ఫ్రీజ్ అయిపోతాం. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన బ్రెయిన్ అనేది అలా ఉంది. సో రెప్టీలియన్ బ్రెయిన్. తర్వాత లింబిక్ బ్రెయిన్ అంటారు. మనం ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. మీ క్లయింట్స్తో కానీ ఎవరితో అయినా సరే వై అనేది చెప్పే కదా, ఈ వై ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. లింబిక్ సిస్టమ్ అంటే మనం ఎవరితో అయినా ఎమోషనల్గా కనెక్ట్ అయినా మన మెమరీస్ కానీ హ్యాబిట్స్ కానీ ఈ లింబిక్ సిస్టంలో ఉంటాయి. తర్వాత నియోకార్టెక్స్ అంటే లేటెస్ట్ బ్రెయిన్. మనం ఆలోచిస్తాం కదా, ఎలా ఆలోచిస్తామో అర్థమెటిక్, కొంచెం మ్యాథ్స్ కానీ ఇవన్నీ లాజికల్గా మనం థింక్ చేస్తాం. వాటన్నిటికీ అయ్యేది నియోకార్టెక్స్. అయితే ఎప్పుడైతే మీ క్లయింట్ని మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోతే, మనం చేస్తున్న పనిని మనం ప్రేమించాలి. మనం చేస్తున్న పనిని మనమే గౌరవించుకోకపోతే బయట ప్రపంచం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది? అవునా కదా? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే, నీకు నువ్వు లో కాన్ఫిడెన్స్ ఉంటే, అరే నేను పనికొస్తానా, నేను ముందుకు వెళ్ళగలనా, నేను సక్సెస్ అవ్వగలనా అనే డౌట్ నీకు ఉందనుకో, నేను వేరే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఎగ్జాంపుల్, మీరు నాకు కార్ ఇచ్చారు. కార్ ఇచ్చి నన్ను ఇక్కడ నుంచి మేబీ గచ్చిబౌలి నన్ను డ్రాప్ చేయమండి అన్నాను. అప్పుడు వెంటనే క్యాబ్ డ్రైవర్ తిరిగి, మేడం నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, చాలా డౌట్ అండి, తీసుకెళ్తానో లేదో, గుద్దుతో మాత్రం నన్ను అడగద్దు, నేనైతే ట్రై చేస్తాను. మీరు ఆ కార్ ఎక్కుతారా? బాబు
వద్దులే, నేను దిగిపోయి నడుచుకుంటానే వెళ్తా కానీ నిన్ను ఎక్కలేను, లేకపోతే మెట్రోలోకి వెళ్తా. అంతేగాని అలాగే మేకప్ ట్రై చేస్తా, నువ్వు బ్యూటిఫుల్గా వస్తే నీ అదృష్టం. ఫస్ట్ మన క్లయింట్ వచ్చినప్పుడు ఇది రియాక్షన్, తర్వాత ఇది మనల్ని మించిన వాళ్ళు లేరు అనుకోండి. కానీ క్లయింట్ చాలా తెలివైనడు. క్లయింట్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్, నాకు ఐబ్రోస్ ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఇలా కావాలి, నేను ఎలా ఉండాలి, నా హెయిర్ ఇలా ఉండాలి, నేను నడిస్తే ఎలా ఉండాలి. కానీ వాళ్ళ బడ్జెట్ ఇది, అవునా కాదా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటే మనకేమో అప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? ఏంటో మనకు నోట్లో నుంచి మాట రాదు ఆ బడ్జెట్ చెప్పిన తర్వాత దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్, నేను చేయలేను మీకు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్. అయితే మన బయట ప్రపంచంలో మనం సక్సీడ్ అవ్వాలి అంటే ఇలాంటి క్లయింట్స్ ఉంటారు, వీటిలందరినీ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి, మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేయకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళే అంతా నేర్పిస్తారనుకుంటే, మనకి స్కూల్స్ నేర్పించాయా, కాలేజెస్ నేర్పించాయా, డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్పించాయా? అవన్నీ నేర్పరు. కానీ నిజం చెప్తున్నాను, రమేష్ సార్ ఎంత తాపత్రయపడతారంటే, సార్ ఈ ప్రోగ్రామ్ నేను అక్కర్లేదు, ఇలాంటి ప్రోగ్రామ్ చేసి లాస్ట్ టైం లీగల్ సెషన్స్ చెప్పటం వేరే వాళ్ళకి, అంటే మీ బ్యాచ్ కాదనుకుంటే వేరే బ్యాచ్కి. సో అలాగా కొత్త కంటెంట్ మీకు చెప్పాలి, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడేటట్టు ఉండాలి, ఇక్కడ డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంతో టైం అండ్ ఎనర్జీ ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు, కాబట్టి మీకు మ్యాక్సిమం బెనిఫిట్ రావాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని పిలిపించి చెప్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి అనదర్ ఖర్చు. చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే మీరు నేర్పిస్తామంటే మీరు చూసుకోండి అనొచ్చు వాళ్ళు. ఇదిగోండి ఇంకొకటి, ఇలా అడుగుతారు మధ్యలో. ఫస్ట్ మనం ఒక పేమెంట్ అనుకున్నప్పుడు నీట్గా చేస్తూ ఉంటారు, తర్వాత కుదరదండి అంత పేమెంట్ ఇవ్వమంటే మనకు కూడా చివరికి ఇలా చేస్తాం. ఈ హాఫ్ అవర్స్ బాగుంటుంది, ఈ హాఫ్ అవర్స్ అయిపోయినట్టే దాని పని. సో ఇలాంటి క్లయింట్స్ ఉంటారు. వీళ్ళందరినీ మీరు ఫేస్ చేయాలంటే టాలెంట్, స్కిల్తో పాటు మైండ్ సెట్ చాలా అవసరం. మీరు కూడా ఒక బిజినెస్ పర్సన్ లాగా ఆలోచించాలి, కానీ ఒక ఎంటర్ప్రినర్ లాగా ఎలా ఆలోచించాలి, ఒక మేనేజర్ లాగా ఎలా ఆలోచించుకోవాలి, అవకాశాలు నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు మీకోసం ఆలోచించుకోవాలి. అందుకనే సక్సెస్ సాధించడం చాలామంది అంటుంటారంటే వాళ్ళని చూసి సక్సెస్ చాలా ఈజీగా అయిపోవచ్చు అనుకుంటారు. చూడండి ఎన్ని రిస్క్స్ ఫేస్ చేయాలి, డిసిప్లైన్గా ఉండాలి, లేట్ నైట్స్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్స్. మనకి కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది, మిస్ అయిపోతుంది. ఆ టైంలో నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా స్ట్రాంగ్గా నిలబడగలవా? అటువంటి మైండ్ సెట్ ఉందా నీకు? చూడండి ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. టైం మేనేజ్మెంట్ లేదంటారు, సార్ నేను ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు టైం కుదరట్లేదు అనుకుంటారు. కానీ ఎంతసేపు మనం టైంని వేస్ట్ చేస్తున్నాం? పొద్దున్న లేచినప్పటి నుంచి మార్నింగ్ మనం లేస్తున్నాం, ఫోన్ ఎంతసేపు చూస్తున్నాం? మన డైలీ మనం 3 to 4 hours మనం ఫోన్ చూస్తూ ఉంటాం. ఎంత టైం అనవసరంగా వేస్ట్ చేస్తుంటాం. ఆ టైంలో నేను కొత్తగా ఏమైనా చేయగలనా? అసలు ఎవరున్నారు టాప్ ఇండస్ట్రీ? మీ ఇండస్ట్రీలో మీకు టాప్ ఎవరో తెలియాలి. ఇలాంటి సెషన్ సైమన్ సెనెకా ఇందాక నేను చూపెట్టా కదా సర్కిల్, అది క్రియేట్ చేసిన వ్యక్తి పర్ అవర్ ఈ చార్జెస్ 87 lakhs. 87 lakhs ఛార్జ్ చేస్తాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆ కంపెనీస్కి మాట్లాడతాడు. సో కంపేర్ చేసుకున్నాం ఒకసారి, వాళ్ళ స్కిల్ ఏంటి, నా స్కిల్ ఏంటి, నేను ఎక్కువ హైపేయింగ్ చేయాలంటే నేను ఎన్ని కష్టపడాలి. ఒకసారి మనకి 500 rupees కూడా రావు. నేను ఎన్నో సెషన్స్ ఫ్రీగా చేశా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినా నేను దొరకను, బయట కాలేజెస్కి స్కూల్స్కి నేను దొరకను కూడా. ఎందుకంటే మన ప్రయారిటీ, మనం ఎప్పటికప్పుడు గ్రో అవుతున్నామా లేదా, నిన్నటికి మనకి ప్రోగ్రెస్ ఉందా లేదా. ఈరోజు అవుతున్నారు కదా, 6 daysకి మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుందా లేదా, నెక్స్ట్ 10 daysలో కనిపిస్తుందా లేదా, అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఫేస్ చేయాలి.